ఈ సాయంకాల శిలువ ధ్యానాన్ని ప్రారంభించగలగాను తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభువా, పేరు పెట్టి మా తండ్రి, నీ శిష్యులను ఒక్కొక్కరిని మా తండ్రి నీ పరిచర్యకు పిలుచుకున్నారు. మా తండ్రి, నీకు సాక్షులుగా ఉండటానికి, నీ సువార్తను మా తండ్రి అనేక మందికి పంచి ఇవ్వడానికి మా ప్రభువా వారిని తరబీదు చేశారు. నీ రక్షణ పాత్ర వారికి అందించారు. నీకు స్తోత్రాలు. అదేవిధంగా అటువంటి ఆధిక్యత మా తండ్రి నీకు శిష్యులుగా ఉండటానికి మా ప్రభువా నీ స్వార్థ పరిచర్లో ముందుకు సాగటానికి మాకు ఆత్మాభిషేకం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల శిలువ ధ్యానంలో మా తండ్రి నీ దాసుడు రవీంద్రనాథ్ గారు మా తండ్రి నీ వాక్యాన్ని మాకు వివరిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా నీ దాసుతో ఉండండి మా ప్రభువా. నీ కృప దయచేసి మాకందరికీ ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ఆరాధన కొనసాగించడానికి దేవుని స్తుతిస్తూ మనమందరూ మన కీర్తన పుస్తకంలో 451వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 162వ కీర్తన సర్వచిత్తంబు నీదేనయ్య అనే కీర్తన పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, సారేపైను మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నేరికుండను, సర్వజని నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుండి నీ సన్నిధి, పరికింపునా నీ దివసంబునా, పరిశుద్ధమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపము బోవనను గడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, ప్రభుత్వమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండవే, నీ చేతవతి రక్షింపుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంభు చేయు ఇహ పరమున, అధికముగా నటి ఆత్మతో
అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. మనం కొంచెంసేపు దేవుని స్తుతి ఆరాధనలో గడుపుదాం. మరి అజేత వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తుంది. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలువలెను శిలవలెను, పౌలువలెను శిలవలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, కొండలాంటి బండలాంటి మొండి హృదయం మొండి చూడే. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. వంద గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి, ఒంటరి అయిన గొర్రెను వెదకే, ఒంటరి అయిన గొర్రెను వెదకే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువయా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వరియంత, పాతాళంబే వరియంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి,
దయగల హస్తముతో రోచి నడిపించితివి. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొంద శుద్ధాత్మను సగితివి. సంపూర్ణ శుద్ధి నొంద శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము ఇచ్చితివి. యేసుని వెంబడింప ఎంతో భాగ్యము ఇచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. హల్లెలూయా,
ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అణగారిన బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులని పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులని పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీకు ఇలలో ఏదియు కాదిన సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అదే విధంగా నిలబడిండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మనం విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్చేటకు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి దైవ గ్రంథంలోంచి 40వ కీర్తన మొదటి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఉమారాణి గారు వచ్చి మనల్ని దాంట్లో నడిపిస్తారు. ఈరోజు కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1 నుంచి 11 వరకు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకర గుంటలో నుండి చికట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమును కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధమును తిరిగి వారిని ప్రవేశపెట్టగా యెహోవా నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదను కొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బలులను నైవేద్యములను కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను వ్యర్థమనలేదు. అప్పుడు పుస్తకము పుట్టు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ప్రకారము
నేను వచ్చి ఉన్నాను. నా నా దేవా, దేవా, నీ నీ చిత్తం చిత్తం నెరవేర్చుట నెరవేర్చుట నాకు నాకు సంతోషము. నీ నీ ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము నా నా అంతర్యములో అంతర్యములో ఉంది. ఉంది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకొనలేదు. నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడిచేస్తున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజముల ముందు నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యం నాకు దూరముగా చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా ఉన్నాము. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుగా ఉంటాము. ఎవరన్నా ఉత్సాహం ఉన్నవారు దయచేసి వచ్చి చదివి వినిపించమని ఆహ్వానిస్తున్నా. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణంనకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమున న్యాయం కనపరచును. భూలోకంన న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద నున్న జనులకు ప్రాణంను దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం గురించి. సువార్త భాగంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన సువార్తన పాఠ్యభాగము 13వ అధ్యాయం 12 నుంచి 15 వచనముల వరకు. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదమును ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి దేవుడి వాక్యం. థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో మన సంఘ విశ్వాసి సోదరుడు పిఐ రవీంద్రనాథ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రార్థనాపూర్వకంగా ఆయన సిద్ధపడి వచ్చారు. చాలా దూరం ఆయన నివసించే ప్రదేశం అయినా కూడా ఆయన చాలా పట్టుదలతో దేవాలయం రావటం మనందరికీ సంతోషం. దేవునికి స్తోత్ర. మరి వారు దేవుని యొక్క వాక్య పరిచర్య
సిద్ధపాటుగా మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 180వ కీర్తన మనసయేసు మరణ బాధ అనే కీర్తన పల్లవి 4, 5, 6 చరణాలు పాడుకుందాం. సారీ 198వ కీర్తన. నూట 98 సిలువే నాశన. చిన్న పుస్తకాల్లో 74. సిలువే నాశనయనురా నీ సిలువ నాశనయనురా సిలువయందే ముక్తి బలము జోచితిరా సిలువే నాశనయనురా సిలువను యేసు పలికిన పలుకులందు సిలువను యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశనయనురా సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచు సిలువే నాశనయనురా సిలువను దరచితి విలువ కందగరాని కృప సిలువను దరచితి విలువ కందగరాని కృప కలుషమేలను పాపగజాయురా సిలువే నాశనయనురా పలు విధ పదములరసి ఫలితమేమి గానలేగా పలు విధ పదములరసి ఫలితమేమి గానలేగా సిలువ ఎదుటను నిలచిన సిలువే నాశనయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ
నీ సిలువే నా శరణాయెలుగా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రార్థన అండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ప్రభా ఇంతకాలం మమ్మల్ని కాపాడి ఉన్నావు. పోయిన లెంట్ నుంచి ఈ లెంట్ వరకు ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి అనేకమైన ఇక్కట్లు, కష్టాలు, శోధనలు అన్నిటి నుంచి నాయన వాటన్నిటిని ఎదుర్కొని వాటిని జయించి ప్రభా ఈ లెంటుల కాలంలో మరలా నీ బిడ్డలందరితో కలిసి కూడి నీ వాక్యం ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన నీ గొప్ప అవకాశం బట్టి, నీ కృపను బట్టి నీకు వేలాది స్తోత్రం నడిపించుకుంటున్నాను. ఆయన వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. అందరినీ ప్రభా నీ కృపలో ఆశీర్దించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా రానై ఉంటే ప్రభా వారిని క్షేమంగా ఈ ట్రాఫిక్లో, భయంకరమైన ట్రాఫిక్లో తండ్రి వారిని క్షేమంగా చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు చేసే ధ్యానంలో ప్రభా నీ యొక్క నడిపింపు అనుగ్రహించున్నాయి నాయన. మాదేమీ లేదు తండ్రి, మేము ఒట్టివారం, అయోగ్యులం తండ్రి. అంతా సమస్తం నీ చేతుల్లో పెట్టుకుని నడిపించున్నది మా ప్రభువుని రక్షకులైన యేసయ్య నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మనం మొదటిగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం కీర్తనలో 41 నుంచి 11 వచనాలు చదువుకున్నాము. దాని యొక్క బ్రీఫ్గా నేను కొంచెం చెప్తాను. కీర్తనలో దేర్ ఆర్ సో మెనీ జంప్స్. వాటన్నిటిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది జంప్స్ ఆఫ్ ది సాంగ్స్. దేవుణ్ణి ప్లీజ్ చేయటంలో దావీదు తర్వాతే ఆయనకు ఒక ఫార్ములా ఉన్నట్టుంది. దేవుణ్ణి ఏ విధంగా కన్విన్స్ చేసి ఆయన ప్లీజ్ చేసి ఆయన ద్వారా సహాయం పొందాలంటే మనం దావీదు దగ్గర నేర్చుకోవాలి. ఈ కీర్తన ఇట్ ఈస్ ఎ వెరీ ఎగ్జాంపులరీ టెస్టిమనీ ఆఫ్ ద సింగర్ డేవిడ్. ఓర్పు, పట్టుదల, కనిపెట్టుకొని ఉండుట అనేది దావీదు యొక్క గుణం. గతంలో దేవుడు తనకు చేసిన ఉపకారములన్నీ, మరణాపాయముల నుండి దేవుడు ఎలా కాపాడాడో ప్రతిబింబ చేశాడు. మోసకరమైన జిగటగల దొంగ ఊగిలో నుంచి ఏ విధంగా తనను లేపాడో, లేపి స్థిరమైన గట్టు మీద పెట్టాడు. వాటన్నిటిని గురించి తను చిన్నప్పటి నుంచి దేవుడు ఏ విధంగా అతన్ని కాపాడాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాడు. ఆయన కృప కొరకు ఎంత ఆలస్యమైనా సరే సహనంతో కనిపెట్టుకొని ఉండేవాడు. దట్ ఈస్ డేవిడ్. దీనికి కాంట్రరీగా కీర్తన 73లో ఆసాపు చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఏంటి, నేను ఇంత మంచిగా, ఇంత భక్తిగా ఉన్నా కూడా ఇతరులు చెడు కార్యం చేసేవారు, దుష్టులు, వాళ్ళు నాకంటే ఎంతో బాగా జీవిస్తున్నారు. నేను ఈ విధంగా మంచిగా నీతిగా బతకడం అంత వ్యర్థం అనుకుంటా అని డిసప్పాయింట్ పొందాడు. వేరే దావీదుకు అది లేదు. ఎంతసేపు అయినా సరే, ఎంత కాలమైన దేవుడు తనకి జవాబు ఇవ్వకపోయినా కూడా కనిపెట్టుకొని చూసి దేవుడు జవాబిచ్చేటట్టు చూసుకుంటాడు.
అంతేకాదు దేవుడు తనకు మేలు చేసిన కార్యాలన్నిటినీ దాచిపెట్టుకోకుండా ఇతరులతో పంచుకునేవాడు. సో దట్ వాళ్ళు కూడా ఆయన యొక్క అనుభవాల వలన లాభం పొందేటట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టు, తర్వాత రక్షణ పొందేటట్టు కూడా తన యొక్క సాక్ష్యాలు ఇతరులకు కూడా పంచిపెట్టేవాడు. ఈ విధమైన గుణము దావీదులో ఉండటం మూలన దేవుడు బలుల కంటే బలులు ఇవ్వమని కోరలేదు, కానీ తన యొక్క మంచి హృదయాన్ని దేవుడు అంగీకరించాడు. దావీదుని నా హృదయానుసారుడు అని దావీదుని కావలసిన తన అవసరాలన్నింటిలోనూ దావీదుకి సహాయం చేశాడు. యెషయా 42:1-7 వరకు మనం చదువుకొని ఉన్నాము. ఇందులో అబ్రహామును ఎంచుకొని పిలవటంలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అబ్రహాము ద్వారా అన్యజనులందరికీ రక్షణ కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆదికాండము 12లో అబ్రహాముని ఆల్ ది ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత 22వ అధ్యాయంలో 18వ వచనంలో నీ సంతానం ద్వారా అన్యజనులందరూ రక్షింపబడతారు అని అబ్రహాంకి దేవుడు చెప్పాడు. నీ సంతానం అంటే ఇశ్రాయేలీలు, యాకోబు నుంచి యాకోబు సంతానం అన్నమాట. ఇశ్రాయేలీల ద్వారా ఈ కార్యం జరుగుద్దని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. ఇస్రాయేల్ నేషన్ ద్వారా. కానీ దే హ్యావ్ ఫెయిల్డ్ హిమ్. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త సేవకుడు అని చెప్పాడు. సేవకుడు అంటే ఇశ్రాయేల్ నేషన్ కాదు, కానీ అభిషక్తుడు. అభిషక్తుడు అంటే మెస్సయన్గా క్రీస్తు. ఆయన ద్వారా ఈ కార్యం జరిగిస్తానికి దేవుడు అబ్రహాంతో చెప్పాడనమాట. మెస్సయ అందరి తరపున అనేక శిక్షలు ఉంది, అనేక బాధలు ఉంది, సర్వ మానవాళికి రక్షణను అనుగ్రహించాడు. ఇది లూకా 4వ అధ్యాయంలో 16-21 అధికారికంగా నిరూపించబడింది. ఈ దినపు వాక్య ధ్యానంలో నేను ఎంచుకొనిన కీ వర్స్ కీర్తనలు 46వ వచనం. బలుననైనను నైవేద్యములనైనను నువ్వు కోరలేదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు వారికి బలులు అర్పణలు అనేవి దేవుడే నియమించాడు. మరి 6వ వచనంలో బలులను నేను కోరలేదన్నాడు. అంటే ఈ మాటల్లో కాంట్రడిక్షన్ ఉన్నదన్నమాట. కాంట్రడిక్షన్ అనేది బైబిల్లో లేవు. అర్పణలు బలులు ఆయన దృష్టిలో వాటికి ఏమాత్రము విలువ లేనివి అని దేవునికి కూడా తెలుసు. వాటిని తన కోసం కోరలేదు, కానీ మానవుల పాప పరిహార్థమై బలిపశుగా రానై ఉన్న క్రీస్తుకు అవి సూచనలుగాను ఛాయలుగాను ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగానికి ఇదొక ప్రీవ్యూ లాగా దేవుడు చూపించాడు. మన కొత్త సినిమాలు వస్తే అవి చూపించే ముందు ప్రీవ్యూ వేస్తారు.
కొన్ని హైలైట్స్, వాటిలో ఉన్న సేలియంట్ ఫీచర్స్ చూపిస్తారు అన్నమాట. ఆ తర్వాత మెయిన్ షో చూపిస్తారు. అట్లనే ఇశ్రాయేల్ ప్రజలకి మరి యేసు ప్రభు యొక్క ఆ శిలువ మీద మరణించే ఆ కార్యం అంతా ముందుగానే కొంచెం కొంచెం శాంపుల్స్ చూపించారనమాట. ఏ విధంగా ఆయన మన కొరకు వికేరియస్ డెత్, అంటే మన స్థానంలో ఆయన ఏ విధంగా చనిపోతాడో శిలువ మీద, అదంతా ముందే ఈ బలుల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్. బలులు అర్పణలు అమల్లో ఉన్న కాలమున దేవుడు విశ్వాసానికి పవిత్రానికి విధేయతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. బలులు అర్పించాలంటే ఇట్స్ అవర్ ఇంటర్నల్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి బలులు అర్పించడానికి యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత బైబిల్లో అనేక చోట్ల వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ అని బైబిల్లో అనేక చోట్ల దేవుడు మనిషిని చేసి ఉన్నాడు. కీర్తనలు 19:14-15 వచనాల్లో, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనలు 51:15-17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కీర్తనలు 69:50-51 దేవుని నామమును స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులతో గణపరచుట ఎద్దుల కంటను కోడెల కంటను యెహోవాకు ప్రీతికరం. హోషేయ 6:6 బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. బలులు అర్పించుట ఆచారయుక్తం కాదు కానీ హృదయమునకు సంబంధించింది. అదేవిధంగా మనం అర్పించే కానుకలు ఎంతైనా కానీ సంతోషంగా హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు మీరు నాకు కానీ బలులు అర్పిస్తే నేను మీకు దేవుడై ఉంటాను అని చెప్పాడా? చెప్పలేదు. మరి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై ఉండును, మీరు నాకు జనులై ఉండును, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి నడుచుకున్నది అని. అది దట్ ఈస్ ఆయన వాగ్దానం. ఇట్స్ ఎ కవెనెంట్ వాగ్దానం. అంతేగాని మీరు బలులు అర్పిస్తే కానీ నేను మీకు మేలు చేస్తాను అని దేవుడు ఎక్కడ చెప్పండి. కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును శోధించుటకై అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. అప్పుడు యేసు, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపు, ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది రెండవ ఆజ్ఞ. ఈ రెండు సమానమే. యోహాను సువార్తలో ప్రభువు 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొన్నారు.
యేసు ప్రభుని మనం ప్రేమించామని చెప్పాలంటే ఆయన చెప్పినట్టు మనం ఫాలోగా అవటమే ఆయన్ని ప్రేమించినట్టు అనమాట. సౌలు రాజుగా అపాయింట్ అయినప్పుడు మొదట్లో ఎంతో మంచిగా చాలా బాగున్నాడు బిహేవియర్. యుద్ధాల్లో ఫిలిస్తీన్తో యుద్ధం చేసినప్పుడు అంత యుద్ధంలో గెలుస్తూ ఉన్నాడు అనమాట. మరి అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు అమాలేకులు దుర్మార్గులు, దేవుడికి వాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని మొత్తం సర్వనాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే సౌలు ప్రజల యొక్క మాట విన్నాడేమో. ఒకవేళ మొత్తాన్ని నాశనం చేయకుండా వాళ్ళ యొక్క కొల్లసు, గొర్రెలు, ఎద్దులు అవన్నీ బాగా బలిసి ఉండటం చూసి వాటిని చంపటం ఎందుకు, వాటిని తీసుకెళ్దాము, ఎటు కూడా వస్తాయి కదా, దేవునికి బలిగా అర్పిస్తాము గిల్గాల్లో అని వాళ్ళ ప్రజల యొక్క మాటలు విని ఒకవేళ వాటిని చంపకుండా గిల్గాల్లో బలి అర్పిస్తానని తీసుకొచ్చాడు. తర్వాత అమాలేకులు రాజును కూడా చంపలేదు. ఆ రాజును కూడా చంపకుండా తీసుకొస్తాడు అనమాట. అతను వదిలిపెట్టాడు. అప్పుడు సమూయేలుకి చాలా కోపం వస్తుంది. నీవు ఆజ్ఞను అతను, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించు. సమూయేలు 15:22-23 బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటియు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానం అని సౌలుని యొక్క రాజ్యం నీ దగ్గర నుంచి తీసేయబడుతుంది అని ఎంత దుఃఖించాడు. సౌలు యొక్క రాజ్యం తీసివేయబడుతుందని సమూయేలు అంత దుఃఖించాడు. ఈ బలులు అర్పణల గురించి మనం కొంచెం నేర్చుకుందాం. బలులు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. మొదటిది దహన బలి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పట్ల తమ భక్తిని తెలియపరచడానికి, క్షమాపణ అడగటానికి బలి పదార్థాలను సంపూర్తిగా దహించేవారు. ఆ దహించినప్పుడు పొగ స్ట్రైట్గా పైకి ఎడిపోతుంది. అది యెహోవాకు ఇంపైన సువాసన హోమం. అంటే ఈ బలిపరిచిని మన క్రైస్తవ జీవితానికి అప్లై చేసుకుంటే, మన చర్చ్ లైఫ్కి అప్లై చేసుకుంటే, పౌలు అంటాడు మీరు సజీవ యాగముగా మిమ్మల్ని అర్పించుకోవాలంటాడు. ఇక్కడ ఈ బలి పశువు చాలా పర్ఫెక్ట్ అయినది. అందులో ఏ లోపం కూడా ఉండదన్నమాట. అటువంటి బలి పశువునే అర్పించాలి. దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఏ లోపం లేకుండా ఉండే బలి పశువుని అర్పించాల్సి వస్తుంది. పర్ఫెక్ట్. ఆ విధమైన జీవితం మనం జీవించగలిగితే దేవునికి మనం అంగీకారంగా ఉంటాం అన్నమాట. మన యొక్క రోల్ మోడల్ క్రీస్తు. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ పాపం లేకుండా పర్ఫెక్ట్గా
జీవించినాడు. మరి తను శిలువ మీద బలియాగం అయినప్పుడు దేవుడు ఎంతో ప్లీజ్ అయిపోయాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని దేవుడు ఎంతో సంతోషించాడు అన్నమాట. ఆ విధంగా మన యొక్క లైఫ్ కూడా, చర్చ్ లైఫ్ కూడా ఆ విధంగా పర్ఫెక్ట్గా దేవునికి అంగీకారంగా ఉండేలా మనం జీవించాలన్నమాట. రెండవది నైవేద్యం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆరాధించడానికి దేవుడు ఆశీర్వదించేవాడని, మంచి ఈవుల్ని ఇచ్చేవాడని తెలియజేయటానికి ఈ బలి అర్పిస్తారు. ఇది తక్కువ ఖర్చుతో కూడింది అనమాట. పేదలు నైవేద్యం చేస్తారు. దీన్ని దహన బలితో పాటు కూడా అర్పించవచ్చు. మూడవది సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. దేవుని ఆరాధించడానికి, సేవించడానికి, దేవుడు ఆశీర్వదించేవాడని, మంచి ఈవుల్ని ఇచ్చేవాడని ఈ అర్పణ అర్పిస్తారు. ఇట్ ఈజ్ ఎ షేరింగ్ ఆఫర్. కొంచెము దహన బలిగా, కొంచెము యాజకుడు, కొంచెం భాగము బలి అర్పించేవాడు షేర్ చేసుకుంటారు అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ ఫెలోషిప్ ఆఫరింగ్. ఫెలోషిప్ విత్ గాడ్, విత్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ గుడ్నెస్, గుడ్ రిలేషన్ విత్ నైబర్స్. మనం చర్చిలో చేసేది ఇదే, ఈ రీతిగా ఉంటుంది అన్నమాట. హ్యావింగ్ గుడ్ రిలేషన్, గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ గుడ్ ఫెలోషిప్ విత్ అవర్ అదర్ మెంబర్స్. నాలుగోది పాప పరిహారార్థ బలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే అప్రయత్నంగా చేసే పాపాలకే క్షమాపణ కోసం ఈ బలి అర్పిస్తారు. అంటే మనం విల్ఫుల్గా చేసే పాపాలకి బలి అర్పించడానికి వీల్లేదు. ఆచార క్రమం ప్రకారం అపవిత్రులైన వారు పవిత్రులు అవడానికి ఈ బలి అర్పిస్తారు. అనగా అఫెన్సెస్ అగెయిన్స్ట్ గాడ్స్ లాస్, అదే ఆజ్ఞాత్మకం. డిసెప్షన్, మోసం చేయటం, మిస్అప్రోప్రియేషన్, ఫండ్స్ దుర్వినియోగం, సెడక్షన్ అగెయిన్స్ట్ ప్రీస్ట్స్, కాంగ్రిగేషన్, రూలర్స్ or individuals. But sin offering has to be accompanied by confession. పాపపు ఒప్పుదల లేకుండా మనం పాప పరిహారానికి బలి అర్పించాలి. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ రెండు సేమ్ ఆల్మోస్ట్. ది సాక్రిఫిషియల్ సిస్టమ్ ఈజ్ క్లియర్లీ ఓపెన్ టు అబ్యూస్. అంటే మనం ఇష్టం వచ్చినట్టు దేవునికి మనం హృదయపూర్వకంగా కాకుండా ఆచారయుక్తంగా మనం బలు అర్పించడానికి స్కోప్ ఉందన్నమాట. దట్ వీ కెన్ సీ ఇన్ మలాకి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బున్న దాన్ని అర్పించేవారు. దేవుడు he was very much upset about the event which they are offering.
అంటే అదేవిధంగా మనం కూడా దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు లంచాలు తీసుకొని ఆ డబ్బుని 10వ వంతు అందులో లంచాలు వేయడం, లేదా అక్రమంగా సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తారు. అది అన్యులు చేస్తారు. తిరుపతిలో కోట్లు కోట్లు దుర్వినియోగంగా అక్రమంగా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి కోట్లు కోట్లు హుండీలు వేస్తారు. అది మనం చేస్తానికి వీల్లేదు. మీనింగ్ ఆఫ్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్. షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ అంటే అది యానిమల్ చంపబడాలన్నమాట. చంపితే కానీ రక్తం చిందించబడదు. మీనింగ్ ఆఫ్ సాక్రిఫైసెస్కి it's also called an offering as a gift to God. మనం ఇచ్చే ఆఫరింగ్స్ దేవునికి గిఫ్ట్గా ఇస్తున్నాం అన్నమాట. రెండవది యాజ్ అన్ అటోన్మెంట్. మనం పాపము చేసినప్పుడు అపరాధ రుసుము చెల్లించుట. దేవునికి గిఫ్ట్ ఇచ్చినప్పుడు విల్ బి వెరీ ప్లీజ్డ్. ఒక జంతువుని చంపి దాని రక్తం చిందిస్తే, అంటే దాని రక్తం అంటే దాని ప్రాణం పోతుంది. రక్తమే ప్రాణం. ఆ రక్తము దేవునికి అర్పించినట్లయితే అది దేవుడు దాన్ని చూసి హీల్ బి ప్లీజ్డ్ అన్నమాట. రెండవదిగా మనం పాపం చేసినప్పుడు ఆ పాపానికి అపరాధ రుసుము మనం పే చేయాలి. సపోజింగ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తుంటే పోలీస్ పట్టుకుంటే మన దగ్గర డబ్బులు లేకపోతే వాడు చలాన్ ఇస్తాడు. చలాన్ ఇచ్చి కోర్టులో వెళ్ళి కట్టమంటాడు. ఆ కోర్టులో వెళ్ళి కట్టిన తర్వాత జడ్జి దగ్గర మనం క్షమాపణ అడిగిన తర్వాత ఆ చలాన్ని మనం చించిపడేస్తాం. అంటే ఆ డబ్బు పే చేస్తే మనం మన పాపాన్ని కొట్టువైపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ అటోన్మెంట్. అపరాధ రుసుము చెల్లించటం అన్నమాట. ఇంకో విధంగా దేవుణ్ణి తృప్తిపరచుట. ఏదైనా వనంలో ఆదాం పాపం చేసినప్పుడు పారిపోయి దాక్కుంటాడు. మరి పాపం చేయకముందు దేవుని సమ్ముఖంలో దేవునితోటి సహవాసం చేస్తూ ఎంత సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునితోటి సంతోషంగా జీవించగలం. మనం పాపం చేసినప్పుడు దూరంగా పారిపోతాం అన్నమాట. తలంపు వలన, మాట వలన మనం పాపం చేసినప్పుడు దేవునికి మనకి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడినట్టు ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే సిన్ విల్ సపరేట్ us ఫ్రమ్ గాడ్.
మనలో పాపం ఉంటే దేవుడు మనల్ని తన దగ్గరకు రానియడు. యూ విల్ రన్ అవే, యూ విల్ రన్ అవే ఫ్రమ్ సిన్. మరి ఆ పాపం పోవాలంటే యేసు రక్తము ఒకటే మార్గం. ఈ జగత్తులో పాపం నిర్మూలించగల ప్రశస్తమైన యేసు రక్తము. ఐగుప్తీయులు తొలి సంతానాన్ని దేవుడు వధించుటకు మరణదూతను పంపిస్తాడు. హెబ్రీ 9:22. ఇశ్రాయేలీయుల్ని చావకుండానట్లు బస్కా గొర్రెపిల్ల వధించి దాని రక్తమును ఇంటి గుమ్మములపై ప్రోక్షించాలని దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తాడు. ఆ రక్తం చూచినప్పుడు ఐ విల్ పాస్ అవే. ఆ రక్తం ఎవరి గుమ్మముల మీద ఉంటుందో ఆ ఇంట్ల లోపల ఉన్న వారికి రక్షణ కలుగుతుంది. అది ఎలాంటి వారైనా సరే, వారి మంచిదనం వల్ల కాదు, వాళ్ళు భక్తిపరులైనా కాదు, ఆ గదిలో లోపల ఉంటే సరి, బయట రక్తంను చూసి ఆ మరణదూత వెళ్ళిపోతుంది, వాళ్ళని చంపకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. ఎఫెసీ 2:9-8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడతారు. ఇది మీ వలన కలిగినది కాదు కనుక ఎవరినూ అతిశయపడద్దు అని పౌలు చెప్పాడు. అంటే కేవలము రక్తం వలననే మనకి రక్షణ కలిగింది. అక్కడ దేవుడు మన మంచితనాన్ని, మన యొక్క భక్తిని చూడలేదు. రక్తం చూచి హి వాజ్ సాటిస్ఫైడ్. ఆ పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నది. యోహాను సువార్తలో 1:29 బాప్తిస్మ యోహాను యేసుని చూచినప్పుడు, ఇదిగో లోక పాపలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. క్రీస్తు దేవుని గొర్రెపిల్ల. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపాలని క్షమించబడ్డాయి. మన పాపం చేసిన తర్వాత దేవునికి మనం దూరం అయినప్పుడు మనం ఏమి చేయాలి? వీ హ్యావ్ టు కన్ఫెస్. ఏమి పాపం చేశామో ఆ పాపాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకొని, యేసు రక్తంలో నా పాపం కొట్టివేయబడిందని విశ్వసించాలి. 1 యోహానులో మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తాడు.
ముఖ్యంగా యేసు రక్తం దేవుణ్ణి తృప్తిపరుస్తుందే కానీ మన ఫీలింగ్స్ కోసం కాదు. పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఉదయం 5:30 గంటలకి హమాస్ అటాక్డ్ ఇస్రాయల్. ఆ దినాన్న ఇస్రాయేల్ వారు ది డే ఆఫ్ అటోన్మెంట్, యామ్ కిప్పూర్ అనే ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సమయంలో సడన్గా హమాస్ అటాక్ చేసి 5,000 రాకెట్లు 20 నిమిషాల్లో పంపించి ఇస్రాయేల్ మీద అటాక్ చేశారు. దట్ ఈస్ ఆ రోజున అది ఒక పెద్ద పండుగ అన్నమాట. అది విమోచన దినం. పాప పరిహారార్థంగా ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలందరి తరపున పాప క్షమాపణ కోరుతాడు అన్నమాట, పరిహారం కోరుతాడు. కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షిస్తాడు. ఇది క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. యేసు ప్రభు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత హెవెన్లీ టెబర్నకల్ లో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ తన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఆ రక్తం దేవుడు చూచినప్పుడు హీ వాజ్ ప్లీజ్డ్. దేవుడు ఎంతో సంతోషించాడు. ఈ కార్యక్రమాన్ని మనం చూడలేము, మనకు తెలియదు ఈ సంగతి జరిగినట్లు. ఆ ప్రోక్షింపబడిన రక్తాన్ని కూడా మనం చూడలేము, కానీ ఆ రక్తం మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. హెబ్రీ 12:24లో మన తరపున దేవుణ్ణి తృప్తిపరుస్తుంది. ఈ వచనం హెబ్రీ 12:24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు కొరకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం నకును మీరు వచ్చి ఉన్నారు. కయ్యని హేబేలు చంపినప్పుడు హేబేలు రక్తం దేవుని దగ్గర మొరపెట్టి దానికంటే శ్రేష్టంగా యేసు రక్తం మన కోసం దేవుని దగ్గర మన పాపాల నిమిత్తం మన పాపాల కొరకు విజ్ఞాపన చేసి దేవుణ్ణి తృప్తిపరుస్తుందని ఇక్కడ హెబ్రీ పత్రికలో రాయబడింది. దేవుడు మరి యేసు రక్తానికే అంత విలువిచ్చాడు. ఆ రక్తం చూస్తే చాలు ఆయన ఐస్ అయిపోతాడు అన్నమాట. మరి మనకి అంతకంటే మనకి ఇంకేం కావాలి? మనం పాపం చేసిన తర్వాత ఎంత గింజుకొని చచ్చినా కూడా, ఎంత ప్రార్థన చేసినా, ఏడ్చినా, కిందపడి పొరలాడినా కూడా మనకి పాప క్షమాపణ దొరకదు. కానీ యేసు రక్తం మాత్రమే
దేవునికి చూపించినట్లయితే దేవుడు అంత కరిగిపోయి మనకి పాప క్షమాపణ కలిగిస్తాడు. సో వాట్ యూ హ్యావ్ టు డూ? What you have to do is simply confess. Confess your sin. What sin you have confessed? What sin you have committed? దేవుని యందు ఆ పాపాన్ని మనం ఒప్పుకొని and believe on the Lord Jesus Christ that by his precious blood our sins are washed away అని యేసుక్రీస్తునందు విశ్వసించి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యెడల మనకి మన పాపము కడిగివేయబడుతుంది and we will be saved. May God bless us. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి సోదరులు రవీంద్రనాథ్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేస్తును? వేలాది జలమంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేస్తును? విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేస్తును? థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. దహన బలి అయినా, పాప పరిహార బలి అయినా అవి దేవుడికి మనం ఇస్తున్న అర్పణలు, బహుమానాలు అనే వివరణతో పాటుగా యేసుక్రీస్తే మన కొరకు పాప పరిహార బలిగా అర్పించుకున్నాడనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో రవీంద్రనాథ్ ద్వారా మనం విన్నాం.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ సత్యాన్ని పౌలు మరొక్కసారి చెప్తాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడనే సత్యం. దాని కొరకు స్పందనగా మనం ఏం చేయాలంటే ప్రేమగా నడుచుకోండి అనే మాట చెప్తాయి. ఈ రాత్రికాల సమయంలో అటువంటి నిజాన్ని మరొక మారు మనకు తెలియచెప్పిన రవీంద్రనాథ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా అంత దూరం నుంచి శ్రమ అనుకోకుండా మన మధ్యకు వచ్చి ఈ ధ్యానం చేసిన వారికి వందనాలు చెప్పుకుంటూ దేవుడికి మరింత ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనందరి ప్రార్థన. ఈ రాత్రికాల శిలువ ధ్యానంలో మనతో పాటుగా నిర్మల్ గారు, సాల్మన్ రాజు గారు, రత్నం గారు, కేజయ గారు, పూర్ణచంద్ గారు, మమత గారు, అగస్టస్ గారు, ఆశాలత గారు, జాన్ గారు, వీరందరూ మనతో పాటు ఆన్లైన్లో ఉండి దేవుని వారు స్తుతించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు, ఆశీస్సులు. రేపటి దినాన్న తిరిగి 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దానిలో శ్రీమతి చరిత రాజేంద్ర గారు శిలువ ధ్యానం చేస్తారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మనందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు 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 అని వేలాది కోట్లాది దూతలతో కొని ఆడబడిచిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక పశ్చిమ బుధవారం నుంచి తండ్రి ఇక ఇంటిలోని 9వ రోజు వరకు నాయన మీకు రెక్కల చోటన తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని కాచి కాపాడిన దేవా, స్తుతులు స్తోత్రాలైనా. ఎంతో మందినైనా ఇక దినం చూడకనైనా నశించిపోయి ఉన్నారు తండ్రి. అటువంటి విధంగానైనా మేము లేకుండా తండ్రి మీకు రెక్కల క్రిందనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏక రాత్రికాల సమయంలో తండ్రి ఇక ఆరాధనలోనైనా ఇక పాటల్లోనూ ఇక ఆరాధనలోనూ మీరేంటి మహిమ పొంది ఉన్నారని అంటున్నాం తండ్రి. అదే విధంగానైనా ఇక వాక్యంతోనైనా మీరే మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇక నేను రవీంద్ర గారి నాథనైనా ఇక వారి ద్వారానైనా ఇక మీకు వర్తమానాన్ని తండ్రి మాకు అందించినారు తండ్రి. ఆ యొక్క ఆయననైనా ఎంతో శ్రమని కొనుక్కున్న తండ్రి, ఎంతో దూరం నుంచి నైనా ఇక మా యొక్క సన్నిధికి నైనా చేరి తండ్రి మీకు వాక్యాన్ని నైనా మాకు అందించినారు తండ్రి. ఎంతోనైనా ఇక వివరించి తండ్రి ఎంతో స్లోగానైనా ఇక చెప్పడానికి తండ్రి మంచి అర్థమయ్యే రీతిలోనైనా చెప్పడానికి ఆయన కృప అందించినారు తండ్రి. స్తుతులు స్తోత్రాలైనా అట్టి శ్రమనైనా మేమునైనా వ్యర్థంగానైనా ఉంచుకుంటా తండ్రి. మా యొక్క హృదయం అనే పలక మీద తండ్రి ఆ యొక్క వాక్యాన్ని తండ్రి ఆ యొక్క నెమరు వేసుకుంటూ అయినా ఇక 40 రోజులకు ఒకడైనా మా యొక్క జీవిత కాల పర్యంతరము కూడానైనా ఆ యొక్క వాక్యంలోనైనా మేము నడవడానికి కృప దయచేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క అయ్యగారిని దీవించి ఆస్వాదించిన ఆయన, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన ఆయన, వారి ఆరోగ్యాన్ని శక్తిని బలైన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదే విధంగానైనా యేసుక్రీస్తునందునైనా ఆ యొక్క స్థిరమైన విశ్వాసాన్ని తండ్రి, ఆ యొక్క నిరీక్షణనైనా ఆ యొక్క ప్రేమనునైనా మాకునైనా మా యొక్క కుటుంబానికైనా దయచేయమనైనా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, నీ కుమారుని మూలమునైనా మాకు పాప క్షమాపణ కలుగులాగునైనా ఇక రోజునైనా మీకు పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతిస్తుండగా తండ్రి, నీకు వాక్యమందులనైనా ఆ యొక్క జ్ఞానాన్నినైనా ఈ యొక్క వాక్యాన్నినైనా మా యొక్క హృదయం అనే పలక మీద రాసుకునినైనా మేము దాన్ని రోజు నెమ్మరు వేసుకోవడానికి ఇక 40 రోజులనైనా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విధంగానైనా ఒక్కొక్క రీతిలో తండ్రి మీకు వాక్యాన్నినైనా మాకునైనా అందిస్తున్నారు తండ్రి. అటు విధంగానైనా ప్రతి విధమైన వాక్యాన్ని తండ్రి ప్రతి విధమైన వాక్తోనైనా మేము దాన్ని నెమరు వేసుకున్నైనా మాకు జీవితంలోనైనా దానినైనా సంపాదించుకున్న తండ్రి దానిలో నడవడానికినైనా మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలైనా ఇక శ్రమ దినంలో తండ్రి దేవ మా ప్రభువైన క్రీస్తుతో మేము కూడా నైనా యొక్క శ్రమలు అనుభవించడానికి తండ్రి ఇటు విధంగానైనా మీకు పాదాల చెంతనైనా మేము చేరున్నాం తండ్రి. మేము అన్ని సమయములందునైనా మీకు పరిశుద్ధ చిత్తమునకు లోబడి మా జీవిత కాలం అంతా తండ్రి ఇక సత్య విశ్వాసములందునైనా
ఇక నిలకడగా ఉండి తండ్రి మీకు పాదాల చెంత ఉండటానికినైనా మీకు కృప దయచేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభువా, నీకు సంఘం చేయి ప్రార్థనలనైనా దయతో అంగీకరించినైనా ఇక సభ క్షేమంగా ఉండటానికి స్వేచ్ఛగా ఉండటానికినైనా మీకు కృప మా యొక్క సన్నిధికినైనా అనుగ్రహించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవా, నీకు సంఘమునకునైనా నీకు పరిశుద్ధాత్మనైనా పైనుండి మాత్రమే కలుగు జ్ఞానమును దయచేసి తండ్రి. ఆ యొక్క బంధింపబడిన వారినైనా మీకు వాక్యమునైనా మీకు పరిశుద్ధ జనమునకునైనా సంతోషమునైనా క్షేమాభివృద్ధిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ధారాళంగానైనా ప్రకటించబడి యొక్క వాక్యమునైనా ఆ యొక్క అనుగ్రహించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరియునైనా మేము స్థిరమైన విశ్వాసం గలవారమే తండ్రి. ఇక 40 రోజులు కూడానైనా ఆ యొక్క అట్టి విశ్వాసముతోనైనా మీ యొక్క పాద సన్నిధికి చేరినైనా ప్రతి ఒక్క రోజునైనా స్థిరమైన విశ్వాసంనైనా ప్రతి ఒక్క రోజు సంపూర్ణమైన శుద్ధితోనైనా మేము మా యొక్క పాపాలను కడుగుకొని తండ్రి మీ యొక్క శిలువ ధ్యానంలోనైనా మేము ఉండటానికి కృపదేశం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగానైనా ఇక సంఘంలోనైనా ఇక రాత్రికాల సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ అవసరాలతో మీకు సన్నిధికి వచ్చినారో తండ్రి, ఏ అక్కరలతోనైనా మీకు సన్నిధికి వచ్చినారో మాకైతే తెలియదు కానీ తండ్రి, ప్రతి అవసరాలను ప్రతి అక్కరలను ఇక ఎరిగిన దేవా, ప్రతి ఒక్క అవసరాలను అక్కర్లను మీకు పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఆయన అనారోగ్యంతోనైనా లేక బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను గురించినైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకు గాయపడిన హస్తంతోనైనా ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచినైనా గొప్ప స్వస్థతోనైనా ప్రతి ఒక్కరు వారి కుటుంబం ఎదుగునైనా చేరడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక సమయంలోనైనా మా యొక్క కూటమినైనా ముగించుకుని తండ్రి, ఎవరు గృహం చెంతకు వారు వెళ్తుండగా మీకు పరలోక దీవెనలు ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబానికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధులకు తేక తప్పించు. రాజ్యము శక్తియు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు అందరికీ తోడైనను కాక. ఆమేన్. సెలవు గీతంగా 450వ సంగీతము మొదటి 2 చరణాలు పాడుకుందాం. 450వ సంగీతము మొదటి 2 చరణాలు. నాదు ప్రాణమో ప్రభు, నేను నీకర్పితును, నాదు చేతులెప్పుడు నీదు సేవ చేయని, నాదు కాలు లేసగా నీదు త్రోవ పోవని, నాదు స్వర మేనదు నీదు స్తుతి పాడని, నాదు నోరు నిత్యము నీదు బోధ పల్కని, నాదు సోతులు నీకు నీతు నేప్పుడు, నాదు కాలమంతయు నిన్ను ప్రస్తుతింపని, బుద్ధిపూర్వకంబుగా నిన్ను నేను కొల్వని. కళ్యాణి గారు, వసంత్ కుమార్ గారు కూడా ఆన్లైన్ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన